హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి మేమైతే ఊటీ వచ్చామండి. అండ్ ఇంకా సమ్మర్ హాలిడేస్ కదా, అంటే హాలిడేస్ ఏం లేవు కానీ సమ్మర్కి ఇంట్లో ఉండలేకపోతున్నాము. సో అలాగని మా హస్బెండ్ అయితే ప్లాన్ చేశారు, ఇంకా ఊటీ వెళ్దామని చెప్పేసి. ఇంకా ఊటీ అయితే సికింద్రాబాద్ నుంచి ఊటీ ట్రైన్ అయితే ఎక్కామండి. అండ్ సికింద్రాబాద్ నుంచి కోయంబత్తూరు ట్రైన్ ఎక్కాము. అక్కడ దిగిన తర్వాత మనము బస్సులో అయితే ఊటీ అయితే వచ్చేసాము. ఇంకా ఆ నైట్ అయితే ఇంకా రూమ్ తీసుకున్నాం కదా, రూమ్లో అయితే ఇంకా ఆ నైట్ ఉండిన తర్వాత మార్నింగ్ వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ పైన బఫే అనమాట. సో బఫే అయితే ఇంకా పైకి వచ్చేసామండి. అండ్ ఇంకా క్లైమేట్ అయితే చాలా కూలింగ్గా ఉంది. ఆ నైట్ అయితే మేము ఫ్యాన్ కూడా వేసుకోలేదు, రూమ్లో అయితే అంత కూలింగ్గా ఉందన్నమాట. అసలు ఏసీ కూడా అవసరం లేదండి, చాలా బాగుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ నియర్ బై ఇంకా ఏమైనా ప్లేసెస్ అయితే ఉంటాయి కదా, అవి విజిట్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నాము. చాలామంది అనుకుంటారు కదండి అన్ని ప్లేసెస్ ఒక రోజులోనే కంప్లీట్ చేసుకోవచ్చు అని. అయితే చాలా కష్టం అండి. అండ్ ఒక రోజులో 2 ప్లేసెస్ అట్లాగైతే మనము విజిట్ చేయొచ్చు. ఇంకా మేము ఊటీ మార్నింగ్ ఇంకా కార్ అయితే బుక్ చేసుకున్నాము. అండ్ మాకైతే 10 ప్లేసెస్ అయితే చూపిస్తానన్నారు. అండ్ ఒక్కొక్కటిగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి. అండ్ ఇప్పుడు స్టార్టింగ్ అయితే మేము 10 ప్లేసెస్ అని చెప్పేసి ఇంకా మేమైతే కార్ బుక్ చేసుకున్నాము. అండ్ సైడ్ వ్యూ అయితే ఎంత బాగుందంటే చాలా బాగుందండి. అండ్ ఇక్కడ వాళ్ళైతే కార్లోని ఏసీ కూడా ఉండదంట. అండ్ ఒక్కొక్కసారి అయితే ఇంకా ఎండ కూడా లేదండి అసలు. అయితే మధ్యాహ్నం పూట్ల ఇంకా మనం 11కి అట్లా స్టార్ట్ అయ్యాము, బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ కంప్లీట్ చేసుకొని. అండ్ 10కి అట్లా స్టార్ట్ అయినట్టున్నాము. ఇంకా 10కి స్టార్ట్ అయిన తర్వాత చూసారు కదా బయట క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసరికి మెడికల్ హాస్పిటల్, మెడికల్ హాస్టల్ ఇవన్నీ కలిపి ఉంటాయంటండి. చూసారు కదా ఊటీలో చాలా బాగుంది. సమ్మర్ హాలిడేస్కి ఎక్కడికైనా ప్లాన్ చేయాలి అనుకుంటున్నారు అయితే ఊటీకి కంపల్సరీ వెళ్ళండి. అండ్ పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ క్లైమేట్ మంచిగా కూల్గా ఉంటుంది అండ్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు చిన్నపిల్లలు అయితే. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. అండ్ చూసారు కదండి ఇంకా మేమైతే ఫైన్ పార్క్ అయితే వచ్చేసాము. ఇక్కడ ఈ పార్క్ వచ్చేసరికి అండ్ సింపుల్గా ఇలాగా పెద్ద పెద్ద ట్రీస్ అయితే ఉంటాయండి. ఇక్కడ ఈ ట్రీస్ ఏంటంటే ఫేమస్ అనమాట, ఫొటోస్ అయితే దిగడానికి చాలామంది వస్తూ ఉంటారు. ఆ లేక్ అయితే కింద ఒక లేక్ అయితే ఉంటుందండి, ఆ లేక్ దగ్గర ఫొటోస్ అయితే దిగుతూ ఉంటారు. అండ్ ఇక్కడ నుంచి అయితే నేను లైవ్ అయితే మామూలుగా చేస్తున్నానండి, అంటే వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు. అండ్ మామూలుగా జరిగింది. ఇప్పుడైతే మేము ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి పైన్ పార్క్ అండి. ఇక్కడ చూసారు కదా ట్రీస్ అయితే చాలా లాంగ్గా ఉంటాయి. ఇక్కడ పిక్స్ దిగాము అంటే మనం ఏంటి అంటే రౌండ్గా ట్రీస్ అయితే ఉంటాయి, మధ్యలో మనం ఉన్నట్టుగా దిగుతూ ఉంటారు చాలామంది. అండ్ ఇక్కడ స్టెప్స్ దిగడానికి కూడా స్టెప్స్ లాగా ఉండవండి, అండ్ ఫ్లాట్గా అయితే ఉంటాయన్నమాట. అండ్ ఇంకా నేను నార్మల్గా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా యాజ్ యూజువల్గా పెట్టేస్తాను, వీడియోని ఎంజాయ్ చేసేయండి. పిన్ ఫారెస్టా కానీ స్టెప్సే లేవు, జారిపోయినట్టుగా ఉంది. బాగుంది కానీ జాగ్రత్తగా దిగాలి. మంకీస్ ఉన్నాయిరా బాబు. రోహిత్ చూడనా, హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. బాగున్నారా ఫ్రెండ్స్? ఊటీ వచ్చాం ఫ్రెండ్స్. ఐ ఆమ్ ఇన్ ఊటీ. అయ్యో లేస్ తీసుకెళ్ళిపోయింది మంకీ. ప్యాకెట్ ఎవరి దగ్గర తీసుకుంది? అది ఎవరి దగ్గర తీసేసుకుంది? అది అయ్యయ్యో అయ్యో. ఆ మంకీ కొడుతుందని చూడు, అయితే ఇంక చిన్న మంకీ చూడు పక్కకి దూరంగా నుంచి చూస్తుంది. వెనకాల ఇంకోటి వస్తుంది.
హాయ్ హాయ్ నానా, బాగుందా? కూల్ బాగుంది కదా, కూలింగ్గా ఉందా, చల్లగా ఉందా? పైకి చూపించు. ఇక్కడ అందరూ వచ్చి ఇలా సెల్ఫీ దిగుతారు. చుట్టూ పైన చెట్లు ఉంటాయి కదా. చలో చలో. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. అండ్ ఈరోజు అయితే మనం ఎక్కడికి వచ్చాం? ఫిన్ ఫారెస్ట్. ఫిన్ ఫారెస్ట్. ప్యాంథరస్ కూడా వెళ్తాం కదా మనం. అంటే పైకరా లేక, పైకరా లేక్, వాటర్ ఫాల్స్, బోట్ హౌస్ అండ్ ఊటీ లోకల్. కిందకెళ్ళి చూపిస్తాను. ఇక్కడికైతే కంటిన్యూ చేద్దాం. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, ఇక్కడైతే స్టెప్స్ అసలు లేవు, జారిపోతున్నట్టు ఉంటుంది అనమాట ఇదంతా దిగుతున్నప్పుడు. పెద్దవాళ్ళు అయితే అసలు దిగలేరు, యంగర్స్ అయితే దిగ్గలరు అనమాట. ఇలా జారిపోతున్నట్టు ఉంటుంది చూడండి, ఏదో పడిపోతున్నట్టుగా. ఎలా అక్కడ చూడండి, ఇక్కడ లేక్ లాగా ఏదో సంథింగ్ ఉంది, అక్కడ ఏదో జారు బండలా ఉందన్నమాట. ఇది ఇక్కడ నడవడానికి ఫ్లాట్గా లేదు, జారు బండలాగా ఉంది. ఇలా అందరు దిగుతున్నారు చాలామంది, చూసారు కదా. ఈరోజు లైవ్ చేద్దాం అనుకున్నా కానీ లైవ్ అవ్వలేదు. ఇక్కడ ఏంటంటే ఫారెస్ట్ ఏరియాస్ కదా, సో అందుకనే లైవ్ లేదు, లైవ్ సిగ్నల్స్ అందట్లేదు. సో అందుకనే ఇంక ఇట్లా చేస్తున్నాను అనమాట. ఇంత దూరం వచ్చి వీడియో తీయకపోతే ఎట్లా సరే, అందుకని లైవ్ అయితే చాలా బాగుండేది. చూడండి అందరూ చాలా మంది వచ్చారు. కాసేపు అయి చేస్తున్నా, ఏం చేయట్లా. వాటర్ లేక్ దగ్గరికి వచ్చాను. సరే సరే, ఇవన్నీ కావాలి. ఇది చూసారు ఫ్రెండ్స్, చెట్టుకి కింద మొదళ్ళు ఉంటాయి కదా, సారీ ఇవి చూసారుగా రూట్స్లో నుంచి ఇలా దిగాల్సి వస్తుంది. ఎందుకంటే ఇలా ఫ్లాట్గా ఉంది కదా, దిగడానికి చాలా కష్టం. అందుకని రూట్స్ మీద నుంచి నడుస్తున్నాను నేనైతే. పడిపోయేలాగా ఉంది కానీ చాలా బాగుంది. ఇక్కడ చాలా మంది బాగుంటేనే కదా వస్తారు, సో అందుకని మనం బాగాలేదని ಸ್ವಲ್ಪ ಬ್ರೈಟ್ನೆಸ್ ಮಾಡಿ ಸೆಟ್ లేదురా లేదా హాయ్ రోహిత్, హాయ్ సే, హాయ్ సే, హాయ్ సే, హాయ్ చెప్పు.